రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు కునుకుంట్ల రాములు గారు, గ్రామం దుప్పలపల్లి, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు గత 8 సంవత్సరాలుగా అప్సైడ్ వాడడం జరుగుతుంది. వారు అద్భుతంగా అప్సైడ్ వాడుకొని వారు అధికంగా దిగుబడి పొందడం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి రాములు గారు, అప్సైడ్ ఎట్లా వాడుతున్నారు? యూరియాలా, అడుగుపిండిలా, పైపిండి రెండోసారి ఫస్ట్సారి కలపడం వల్ల జర యూరియా దొరకనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడే బదులు కలపడం వల్ల జర నల్లగా వస్తాయి, వరి దెబ్బన పిలుకలు మంచిగా వస్తాయి. అందువల్ల అది గత 10 సంవత్సరాల నుంచి వాడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక క్యాన్ వాడతాం. అందువల్ల వరి కూడా మంచి పిలుకలు వస్తాయి. పులుకలు వేసినా అన్నీ వేసినా అంత పెట్టుబడి రావట్లేదు. దీనివల్ల జర మంచిగా వస్తుంది, వరి కూడా నల్లగా ఉంటుంది. ఎట్లా మీరు యూరియాలో డిఏపిలో వాడుతురా? యూరియా అడిగిపోయింది రెండింటి కలిపి. దిగుబడి ఎట్లా వస్తుంది ఇది వాడినప్పుడు? నారుమడి కూడా మెత్తగా వస్తుంది, పీకినప్పుడు రాకుండా నారుమడి వల్ల జర నారు కూడా మెత్తగా వస్తుంది. దిగుబడి ఏమైనా పెరుగుతుందా? దిగుబడి ఎప్పుడు అప్పటికన్నా జర జర నయంగా ఉంటుంది, పెరుగుతుంది దిగుబడి. మీరు స్ప్రేలో కలుపుతారా? స్ప్రేలో కలుపుతాం. ఎట్లా ఉంది కలిపినప్పుడు? స్ప్రేలో కలిపి అన్ని మందులు కలిపితే మళ్ళీ మంచిగా ఉంటుంది. అది కూడా వర్షం వచ్చినప్పుడు కూడా కూడా మంచిగా ఉంటుంది. కొంచెం 10 నిమిషాలకైనా వర్షం వచ్చినా ఏం కాదు. ఏ మందు కూడా చెడిపోయే అవకాశం ఉండదు, అన్ని మంచిగా ఏరుకుపోతాయి మంచిగా. అందువల్ల అప్లై అయితే మంచిగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు వాడుతారు? 10 సంవత్సరాలు వాడాలి. ప్రతి సంవత్సరం వాడుతారా? ప్రతి సంవత్సరం క్యాన్ వాడతాం. మీకు ఉపయోగపడుతుందా ఇది అప్సైడ్? ఉపయోగపడుతుంది. రైతులు వాడచ్చు అప్సైడ్? వాడచ్చు, తోటలకైనా పన తోటకైనా ఏ తోటలకైనా వాడచ్చు. మీ ఊర్లో చాలా ఎక్కువ మంది వాడుతుంటుందిగా? మా ఊళ్ళో ఇప్పుడు 10%, 20% వరకు మొత్తం అలవాటు పడదు. చాలా మంది వాడుతారు. చాలా మంది వాడతారు. ఇంకా ఎవరికి సరిగ్గా తెలియదు. ఏ ఒకసారి కూడా ఇటువరకు ఇచ్చిపోయిన లక్ష్మీనారాయణ, ఆయన ఇప్పుడు వేరే కాడ డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు మేడం వచ్చింది, ఆయన ద్వారా కూడా చాలా మంది తీసుకున్నారు. ఓకే అండి, ధన్యవాదాలు.